రక్తపాతం కావాలన్నా మీకు నేనిస్తాను. మీ అందరినీ ఒక్కొక్కడిని నరికి రక్త చరిత్ర సృష్టిస్తాను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. యాక్షన్ యాక్షన్ యాక్షన్. నాకు యాక్షన్ అంటే యాక్షన్ మూవీస్ అంటే చాలా పిచ్చి అన్నమాట. పర్టికులర్గా ఈ మధ్య అయితే మాత్రం యాక్షన్ మూవీస్కి అడిక్ట్ అయిపోయా. నా ఒపీనియన్లో యాక్షన్ అంటే ఎలా ఉండాలంటే రక్తపాతం అంటే తెలుసుగా. యాక్షన్ అంటే చాలా రియలిస్టిక్గా ఉండాలన్నమాట. అప్పుడే యాక్షన్ కూడా చూస్తున్నంతసేపు ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుంది. నా దృష్టిలో యాక్షన్కి మెయిన్గా కావాల్సింది బెస్ట్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫర్ ఇటు లైటింగ్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి చీఫ్గా పనిచేస్తాడు. కాబట్టి ఫైట్లు జరుగుతున్నప్పుడు కెమెరా ప్లేస్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానివల్ల యాక్షన్ చాలా హై ఇస్తుందని నా ఫీలింగ్. అలా అని కెమెరామ్యానే బాగా తీస్తే అయిపోదుగా. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుండాలి. దానికి ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండాలి. మంచి క్యారెక్టర్ రైటింగ్ ఉండాలి. దానికి తోడు పొడిస్తే బ్లడ్ రావాలి. ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్లో. ఒక్కటి తప్ప అన్ని తెలుగులోనే ఉన్నాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. అంతకన్నా ముందు మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం కాబట్టి ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆలో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెంబర్ 8 ద బీకీపర్. బీకీపర్ అంటే తెలుసుగా. అలా అని తక్కువ అంచనా వేయకండి. బీకీపర్ రోల్లో చేసిన జేసన్ మామ మామూలుడు కాదు. పెద్ద డేంజర్ నా కొడుకు. మాటలు తక్కువ పని ఎక్కువ అనమాట. ఇక్కడ యాక్షన్ ఎలా స్టార్ట్ అవుద్దంటే మన హీరో అయిన ఆడమ్ క్లే. ఈ ఆడమ్ క్లేకి నైబర్ ఒక లేడీ. ఇతనికి చాలా దగ్గర. ఆమెను ఎవరో హ్యాక్ చేసి ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులంతా కొట్టేస్తారు. కొన్ని కోట్ల రూపాయలు అన్నమాట. ఆమె అది భరించలేక సూసైడ్ చేసుకుంటుంది. ఇది భరించలేని మన బీకీపర్ అది చేసిన వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా అంతం చేశాడనే దాని చుట్టే మూవీ ఉంటుంది. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే జేసన్ మామ యాక్షన్ కోసం. అంతకు మించి ఇందులో ఏమున్నది. ఫస్ట్ ఒక 30 మినిట్స్ అయ్యాక, 30 మినిట్స్ కూడా కాదు, ఒక 20 మినిట్స్ అయ్యాక ఇక ఆ తర్వాత ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్సెస్తో మంచి హై ఇస్తుంది మూవీ. కొన్ని చోట్ల మంచి జీనియస్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశా. ఈ మూవీ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 7 కిల్. మన ఇండియన్ మూవీస్లో ది బెస్ట్ యాక్షన్ మూవీ ఇది. 90% ఆఫ్ సినిమా మొత్తం ట్రైన్లోనే తీశారు. ఆ ట్రైన్లో చిన్న గ్యాప్లో యాక్షన్ డిజైన్ చేశారు. ట్రైన్లో ఎంత గ్యాప్ ఉంటుంది మీకు తెలుసుగా. కొట్టడానికి ఒక్క మనిషి కంటే ఎక్కువ రాలేడు. యాక్షన్ ట్రైన్లో తీద్దాం, సినిమా ట్రైన్లో తీద్దామనే ఆలోచన ఎలా వచ్చిందో మేకర్స్కి. ఏదైతేనే వచ్చింది దాంట్లో సినిమాటోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, అసలు మెయిన్గా ఆ గ్యాప్లో కెమెరామ్యాన్ ఎలా షూట్ చేశారో ఏంటో. వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని చాలా లోపల నుంచి, చాలా డీప్గా లోపల నుంచి తీసుకొచ్చారు. అందుకే కిల్ చూస్తున్నంతసేపు వాట్ ద హెల్ అనిపిస్తుంటది. కంప్లీట్ బ్రూటల్ యాక్షన్ అన్నమాట. నరుకు నా కొడుకుని అనేలా ఉంటుంది సినిమా. అంటే చూస్తున్నంతసేపు మనకలా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ విజన్ కి మెచ్చుకోవాలి. వాట్ ఏ థాట్ కదా. హీరోది మంచి మెథడ్ యాక్టింగ్ ఉంటుంది. ఒకలాంటి అబ్సల్యూట్ సినిమాటిక్ మాస్టర్ పీస్ అంటామే అలాంటిదేనమాట అబ్సల్యూట్ సినిమా. పిల్లలతో చూడకండి. అలాగే మాకు బ్లడ్ అంటే పడదు. ఇంత బ్రూటల్ గా ఉన్న సినిమా మేము చూడం, మా వల్ల కాదు అంటే చూడకండి. ఈ కిల్ మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో తెలుగులో ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 6 ఎక్స్ట్రాక్షన్. ఏం యాక్షన్ రా బాబు. ఇతను క్రిస్ యాక్షన్ చేస్తున్నప్పుడు యాక్షన్కి అతను సెట్ అవ్వడం కాదు, యాక్షన్ అతనికి సెట్ అయింది. కుమ్మి అవతలేసాడు క్రిస్ యాక్షన్ అయితే మాత్రం. ముందుగా ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో అయిన టైలర్ ఒక ఇండియన్ టీనేజ్ అబ్బాయిని బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుండి ఇండియాకి ఇలా కాపాడి తీసుకొచ్చాడు. మధ్యలో ఏమేం జరిగాయి, లాస్ట్ గేమ్ జరిగింది, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే కెమెరా వర్క్. దీనమ్మ తోపుంది. యాక్షన్ అప్పుడు సినిమాటోగ్రఫీ, కెమెరా ప్లేస్మెంట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. తోపు సినిమాటోగ్రఫీ అని చెప్పొచ్చు. హ్యాండిల్డ్ కెమెరా వాడారు. ఒక సీన్ అప్పుడు అయితే, యాక్షన్ సీన్ అప్పుడు, చేసింగ్ సీన్ అప్పుడు కార్లో కూర్చొని మరీ షూట్ చేశారు. అదైతే మామూలుగా అనిపించలేదు నాకైతే. స్నైపర్ షాట్స్, గన్ షాట్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంటాయి. దీనికి సీక్వెల్ కూడా తీశారు, అది కూడా తోపు ఉంటుంది. ఇవి రెండు చూసేయండి. ఎక్స్ట్రాక్షన్ 3 కూడా రాబోతుంది, అది కూడా ఈ ఇయర్ లోనే. ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 5 మ్యాడ్ మ్యాక్స్ ది ఫ్యూరీ రోడ్. ఏం సినిమా, ఏం యాక్షన్. ఆ చేజింగ్లు ఏంటి, ఆ బ్లాస్టులు ఏంటి, ఆ స్టంట్స్ ఏంటి, అబ్బబ్బబ్బా రామ్ పాటించారు. రియల్లీ పిచ్చ మ్యాడ్ సినిమా. నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్. కంప్లీట్ యాక్షనే యాక్షన్, చేజింగ్లు. వెహికల్స్ డ్రైవింగ్ చేసుకుంటేనే రన్నింగ్లోనే యాక్షన్, రన్నింగ్లోనే ఫైట్లు, రన్నింగ్లోనే బ్లాస్టులు. నేనైతే ఒక స్టేజ్ వచ్చేసరికి అంటే కొన్ని సీన్సెస్లో ఏమనిపించిందంటే ఊరిని ఇలా తీసారేంటి, అంటే ఇంత హై ఉంది ఏంటి అని. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. బైక్ చేజింగ్లు, కార్ చేజింగ్లు, మళ్ళీ ఇదంతా ఎక్కడ, ఎడారిలో.
వీడియో. టైటిల్ తగ్గట్టే పిచ్చ మ్యాడ్ ఉంది సినిమా. టెక్నికల్ గా మూవీ అదిరింది. స్టన్నింగ్ విజువల్స్, అసలు మంచి వరల్డ్ బిల్డింగ్ తో, ఎక్సలెంట్ క్యారెక్టర్ రైటింగ్ తో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నా కూర్చోబెట్టే మూవీ ఇది. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ ఉంది, వేరే లెవెల్ ఉంది, ఒక యూనిక్ అన్నమాట. ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం 6 పార్ట్స్ ఉన్నాయి, అన్ని కూడా తోపు ఉంటాయి. మీకు చూడాలి అనిపిస్తే అన్ని చూసేయండి. అన్ని కూడా తెలుగులో ప్రైమ్ వీడియోలో అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 4 ద నైట్ కమ్స్ ఫర్ అస్. ఇది ఒక ఇండోనేషియన్ మూవీ. ప్లాట్ లైన్ ఏంటంటే, ఈటో అనే ఒక వ్యక్తి ఒక గ్యాంగ్ ల్యాండ్ ఎన్ఫోర్సర్. అతను చేసిన ఒక తప్పు వల్ల మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. బికాస్ అన్ని క్యారెక్టర్స్ లింక్ ఉండడంతో. అసలు ఆ తప్పేంటి, ఏం చేశాడు, అది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. చెప్తున్నా కదా, రక్తపాతమే. లోపల బ్లడ్ సరసర మరుగుతుంది ఇందులో ఉన్న బ్లడ్ చూస్తే. ఫస్ట్ ఒక 10 to 20 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్, స్టోరీ బిల్డ్ అయ్యాక ఇక తర్వాత మొదలవుద్ది నాన్ స్టాప్ బ్రూటల్ యాక్షన్ అన్నమాట. ఒక చోట యాక్షన్ సీన్ ఉంటది, అంటే ఎనిమల్స్ హస్తపంజరం పైన అలా కట్టేసి ఉంటాయి. ఆ సీన్ లో యాక్షన్ ఉంటది, కత్తులతోటి సూపర్ ఉంటది. అది నాకు బాగా నచ్చింది, ఫేవరెట్ అయింది. అది తోపు లాంటి స్టంట్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ, మంచి స్టైలిష్ యాక్షన్ డిజైన్ తో మామూలుగా ఉండదు మూవీ. బహుశా ఇందులో ఉన్న మనుషుల రక్తం మొత్తం కలిపితే ఒక మినీ ఓషన్ అయిపోద్దేమో. బ్లడ్ అంతా ఉంటది. మరి ఎవడు చూడ యాక్షన్ తోట మాట్లాడతాడు, మాటలు ఉండవు. బ్లడ్ ఎక్కువ బ్రూటల్ గా ఉంటది కాబట్టి కొంచెం సెన్సిటివ్ వాళ్ళు చూడకపోతే బెటర్. పిల్లలతో కూడా అస్సలు చూడకండి. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెంబర్ 3 ద రైడ్. ఈ సినిమా చూసి ఇందులో ఉన్న ఐకో ఓవిస్ హీరోకి ఫ్యాన్ అయిపోయా. ఈ సినిమా దెబ్బతో ఐకో ఓవిస్ సినిమాలన్నీ వరుసగా అన్నీ చూసేశారు. ఇప్పుడు ఈ రైడ్ విషయానికి వస్తే రియల్లీ ర్యాంప్ పాటించారు. కంప్లీట్ ఒక నైట్ మొత్తం యాక్షన్తో, కంప్లీట్ బ్లడ్ బాత్తో, ఫైట్స్తో, స్టన్స్తో. హుక్ చేయడం కాదు కదా, తల తిప్పరు. సినిమా మొత్తం రియలిస్టిక్ ఫైట్స్తో ఇదే ఉంటుంది. కంప్లీట్గా మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. అది ఒక ఇన్క్రెడిబుల్ స్కిల్. ప్లాట్ లైన్ చెప్పడానికి సింపుల్, ఎంత సింపుల్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు, కానీ చాలా ఎఫెక్టివ్గా తీశారు. ఎంత ఎఫెక్టివ్ అంటే చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక డ్రగ్ గ్యాంగ్ ఒక సేఫ్ హౌస్లో ఉన్నారని తెలిసి వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్లు చేసే ఒక నైట్ మిషన్ చుట్టూ మూవీ ఉంటుంది. పెద్దగా టైం తీసుకోలేదు. సినిమా ఓపెన్ అవ్వడే గన్స్ తీసుకొని బయలుదేరిపోయారు. హై కంప్లీట్ హై, మొత్తం హైయే, తగ్గడాలు ఉండవిగా. స్క్రిప్ట్ రైటింగ్ కానీ, క్యారెక్టర్ రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే అయితే తోపు అని చెప్పచ్చు. దీనికి పార్ట్ కూడా తీశారు, అది కూడా తోపు ఉంటుంది, చూసేయండి అది కూడా. ఇది చూసాకే దానికి వెళ్ళండి. ఇవి 2 తెలుగులో ప్రైమ్ వీడియోలోనే ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 2 జాన్ విక్ చాప్టర్ 4. యాక్షన్ కంప్లీట్ యాక్షన్ అన్నమాట. సినిమా రన్ టైం మొత్తం 2 hours 50 minutes. స్టోరీ బిల్డింగ్ కి, సెటప్ కి, ఓపెనింగ్ అండ్ క్రెడిట్స్ తీసేస్తే మొత్తం కలిపి 50 నిమిషాలు తీసేస్తే ఇక మిగిలింది 2 గంటలు. ఆ 2 గంటలు మొత్తం నాన్ స్టాప్ యాక్షన్ తో, వీడియో గేమ్ లాంటి గన్ షూటింగ్స్ తో, సింగిల్ షాట్ యాక్షన్ సీక్వెన్సెస్ తో దద్దరిల్లిపోద్ది సినిమా. కీను రీవ్స్ ఏజ్ వచ్చేసి 60 అంట. ఈ ఏజ్ లో కూడా యాక్షన్ లో ఏ మాత్రం తగ్గేదేలే. స్టార్టింగ్ ఒక 20 minutes తర్వాత ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, దాదాపు 20 to 30 minutes ఉంటుంది. పిచ్చెక్కిస్తుంది. తర్వాత క్లబ్ లో యాక్షన్ అయితే ఇంకా హైలైట్. ఇంకా రోడ్ హైవే మీద, వెహికల్స్ మధ్యలో, మెట్ల మీద ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఒక జాన్వికే కాదు, కేన్ యాక్షన్ కూడా సూపర్ ఉంటది. ఫుల్ స్టైలిష్ అండ్ తోపు ఉంటది. ఆ యాక్షన్ అప్పుడు బీజం కూడా సూపర్ ఉంటది. మనకు కావాలి హై, ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ చాప్టర్ 4 వచ్చేసి అస్సలు మిస్ అవ్వదు, తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 1 ట్విలైట్ ఆఫ్ ద వారియర్స్. దీన్నే తెలుగులో హాంకాంగ్ వారియర్స్ గా డబ్ చేశారు. ఇది నేను తెలుగులో రాకముందు ఎప్పుడో చూసా. డబ్బింగ్ అయితే నేను అసలు దాని ముఖమే చూడలేదు, ఎలా ఉందో నాకు తెలియదు. సినిమా మాత్రం సినిమా కాదు, యాక్షన్ లో ఒక ఆనిముత్యం అని చెప్పొచ్చు. ఇందులో బ్లడ్ తక్కువ, స్టైలిష్ యాక్షన్ ఎక్కువ. ఎంత స్టైలిష్ యాక్షన్ అంటే చూస్తే మీకే అర్థమవుద్ది, ఫిదా అయిపోతారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం. ఇందులో ఉన్న క్యారెక్టర్ రైటింగ్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ అన్ని ఒక టైం బట్టి బయటపడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లాంటి స్కిల్ ఉంటుంది. క్యారెక్టర్, అలవాట్లు, లివింగ్ స్టైల్ అన్ని డిఫరెంట్ అనమాట. సినిమా మొత్తంలో సైక్లోన్ క్యారెక్టర్ తోపని చెప్పొచ్చు. నాకైతే అదే ఫేవరెట్. మీ ఫేవరెట్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సినిమా స్టోరీ లైన్ వచ్చేసి, ఒక పెద్ద బిల్డింగ్, పేరు వాలిడ్ సిటీ. ఆ సిటీలో లోక్ అనే వ్యక్తి పోయి ఇరుక్కుంటాడు. అదేమో గ్యాంగ్స్టర్స్ ఉండే ఏరియా. మరి అక్కడి నుండి ఇతను బతికి బయట పడ్డా లేదా, అసలు ఇతనెవరు, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కి ఇతనికి సంబంధం ఏంటి, అసలు అతను అక్కడ ఎందుకు వెళ్ళాడు, వాలిడ్ సిటీ అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా మీకు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. యాక్షన్ అంటే కోడితే గాల్లో ఎగిరిపోవడం లాంటి కాకుండా, చైనీస్ అంటే ఎక్కువ ఇవే ఉంటాయి కదా, కానీ ఇందులో అవి ఉండదు. మంచి రియలిస్టిక్ యాక్షన్, స్టైలిష్ యాక్షన్, ఫీల్ గుడ్ సీన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని చోట్ల ఎమోషన్ ఉంటది, అండ్ అలాగే ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా ఉంటది. ఇది దాదాపు అందరూ చూసేసే ఉంటారు. అయినా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, బాగుంటది. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. సో దట్స్ ఇట్ భయ్యా. మరి ఇందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, అలాగే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.